Hello, good evening all. Welcome back to my class. Happy learning English. In today's class, we are going to discuss question tag. She works hardly. I would like to give one example and remaining words same as it is ilage follow avutayani artham. She works hardly. It means that she doesn't work. She works hardly. సో షీ ఫెయిల్డ్. ఓకే, అంటే వర్క్ చేయలేదు, ఫెయిల్ అయిందని అర్థం. హార్డ్లీ అంటే చాలా కష్టపడి పని చేస్తుందని కాదు. ఇట్ గివ్స్ నెగటివ్ మీనింగ్. ఏంటంటివి? హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, రేర్లీ, ఇవన్నీ దీస్ ఆర్ ది నెగటివ్ వర్డ్స్. ఓకేనా, నెగటివ్ అడ్వర్బ్స్ అవి నెగటివ్ మీనింగ్ని ఇస్తాయి. ఇప్పుడు హార్డ్లీ అంటే ఆల్రెడీ దీంట్లో నాట్ ఉన్నట్లు లెక్క. షీ డజంట్ వర్క్ అని అర్థం. సో మనం క్వశ్చన్ ట్యాగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 4 పదాలతో. ఓకేనా, హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్, రేర్లీ, ఈ పదాలతో ఆల్రెడీ దీంట్లో నాట్ ఉందని అర్థం. కాబట్టి నాట్ మనం తీసేసి రాయాలి. వర్క్స్ V1 ఫామ్. ఓకేనా, డూ, డస్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. సబ్జెక్ట్ ప్లస్ V1 వచ్చింది, డూ, డస్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. షీకి ఏమొస్తుంది? డస్. V1 వచ్చింది కాబట్టి డస్ తీసుకున్నాము. తర్వాత నాట్ ఆల్రెడీ హార్డ్లీలో నాట్ ఉంది కాబట్టి మనం యూజ్ చేయకూడదు. షీ, డస్ షీ, క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇక్కడ హార్డ్లీ లేదు, సెల్డమ్ ఉంది. అప్పుడు కూడా సెల్డమ్లో ఏమున్నట్టు? నాట్ ఉన్నట్టు. మనం నాట్ ఉపయోగించకూడదు. ఓకేనా, స్కేర్స్లీ అప్పుడు కూడా నాట్ ఉన్నట్టు లెక్క. వీ షుడ్ నాట్ యూస్ నాట్, పాజిటివ్ ట్యాగ్ ఉండాలి. రేర్లీ, రేర్లీ అంటే కూడా నెగిటివ్ వర్డ్. అది ఆల్రెడీ దాంట్లో నాట్ ఉంది, మళ్ళీ మనం నాట్ పెట్టకూడదు. ఓకేనా, ఉంటే తీసేయాలి కదా. ఉంది కాబట్టి తీసేస్తున్నాం. దీంట్లో నాట్ ఉంది కాబట్టి తీసేస్తున్నాం. రైట్, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. దెర్ ఆర్ 4 words are here: hardly, scarcely, seldom, rarely. These are the words which give negative meaning. Already they carry not. ఓకేనా, దాంట్లో నాట్ క్యారీ అయి ఉంటుంది. మనం ఆ నాట్ని తీసేసి ట్యాగ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ V1 ఫామ్, వర్క్స్ అంటే V1 సింగులర్ ఫామ్ వచ్చింది కాబట్టి డస్ తీసుకున్నాము. డస్ షీ, నాట్ని తీసేసి డస్ షీ, క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోవద్దు. ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ ఇట్. సంబడి అంటే అన్నీ చూడండి, అన్నీ ఇదే. ఇప్పుడు ఫ్యూ కానీ లిటిల్ కానీ ఇదే రూల్ వస్తుంది. హార్డ్లీ, స్కేర్స్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు సంబడి, ఎవ్రీబడి, నోబడి, ఎవ్రీవన్, నో వన్, ఇవి కూడా చాలా డేంజర్ అండి. సంబడి, ఎవ్రీబడి, నోబడి, ఎవ్రీవన్, నో వన్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, సంబడి gave it, somebody gave it. ఓకే, సంబడి అన్న వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఎవ్రీబడి, నోబడి, ఫస్ట్ మీరు ట్యాగ్ చేసేటప్పుడు సంబడి, నోబడి ఇదంతా దేనికి సంబంధించింది అంటే దే. ఇక్కడ రాసాను THEY. ఈ సంబడి, ఎవ్రీబడి, నోబడి, ఎవ్రీవన్, నో వన్ ఇవన్నీ వచ్చినప్పుడు దే రాసుకోవాలి. దట్ ఈస్ రూల్. ఓకేనా, ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ముందు ఎప్పుడైనా సరే ఏం క్యారీ అవుతుంది క్వశ్చన్ ట్యాగ్లో అంటే దే క్యారీ అవుతుంది. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు ఆల్రెడీ దే రాసేసుకోండి. మీరు ఏమవుతుంది? నథింగ్ విల్ హ్యాపెన్. ఓకేనా, సబ్జెక్ట్ ఏం రాసేసాము? దే. ఇప్పుడు ఏంటి ఇక్కడ? గేవ్ అంటే V2 అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి? డిడ్. చూడండి, స్మాల్ లెటర్ డిడ్. ఓకేనా, సంబడి గేవ్ ఇట్ అంటే దీంట్లో నాట్ లేదు కదా, నాట్ పెట్టేస్తున్నాం. డిడ్ నాట్ దే. ఇక్కడ ఎవ్రీబడి వచ్చిన క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? డిడ్ నాట్ దే. చూడండి, టెన్స్ గుర్తుపట్టాలి. సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో ఏం హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి? డూ, డస్. మళ్ళీ షీ సింగులర్ కాబట్టి ఏం తీసుకోవాలి? డస్ తీసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్లో ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి. నాట్ లేదు కాబట్టి నాట్ పెడుతున్నాను. డజంట్, ఐఎమ్ సారీ, డజంట్ షీ, క్వశ్చన్ మార్క్. రైట్, సో ఇప్పుడు చూడండి, షీ డజంట్ గో. దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, డైరెక్ట్ డస్ వచ్చేసింది కాబట్టి తీసేసుకుంటాము. నో ప్రాబ్లం ఎట్ ఆల్. షీ డజంట్. ఓకే, డజంట్ షీ, ఐఎమ్ సారీ,
ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేస్తాము. డస్ షీ క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము, నాట్ ఉంది కాబట్టి ఇక్కడ యూజ్ చేయట్లేదు. సబ్జెక్ట్ ఏంటి? షీ. యాజ్ ఇట్ ఈస్గా షీని పెట్టేసాము. ఓకేనా? ఒకవేళ ఇక్కడ సీత ఉండింటే అప్పుడు కూడా షీనే వచ్చేది, ఎందుకంటే నౌన్ని ఏం చేయాలి మనం? ప్రనౌన్గా మార్చాలి. రైట్? నౌ లుక్ ఎట్ ద సెంటెన్స్. రామ వెంట్. Rama went. Went means here there are no helping verbs again. Went means V2. V2 అన్న వెంటనే మనకి ఏం గుర్తుకు రావాలి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? డిడ్. డిడ్ రాసేస్తున్నాము. నాట్ లేదు కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ నాట్. ఓకే, నెక్స్ట్ రామ అని ఇచ్చాడు. రామ అని రాయలేం కదా, మళ్ళీ ఏం రాయాలి ఇక్కడ? హీ. నౌన్ని ప్రనౌన్గా మార్చి రాసేసాము. డింట్ హీ, didn't he. Okay, didn't he, like this. I am a student. I am a student. I am a student. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ట్యాగ్ ఏం చేయాలి మనం? యామ్ వచ్చింది. నేనేమన్నాను? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ పక్కన V3 లేకపోతే డూ డస్ డిడ్కి వెళ్ళాలి. ఓకేనా? కానీ యామ్ ఈజ్ ఆర్ వాజ్ వర్లో వస్తే మాత్రం యామ్ ఈజ్ ఆర్లు వాజ్ వర్లే తీసుకోవాలి. ఐ ఆమ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ లెటర్ స్మాల్ యామ్. ఇక్కడ నాట్ లేదు కాబట్టి మనం నాట్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఐ పెట్టేశాను. క్వశ్చన్ మార్క్ పెట్టేసాను. డూ యూ థింక్ ఈజ్ ఇట్ ద రైట్ వన్? Is it the right sentence? No, it is not. Okay? So, how should we go for it? You have to remember it very, very well. Aren't I? This is the right tag for it. Okay? Generally, amn't I అంటాం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, I am not అని వచ్చింది అనుకోండి. I am not a student. I am not a boy. ఇలా వచ్చింది అనుకుందాం. ఇప్పుడేంటి? జస్ట్ am I. ఇక్కడ ఆర్ఐ రాదు మళ్ళీ. ఓకే, am I నాట్ క్యారీ చేసినప్పుడే ఆంట్ ఐ వస్తుంది. నాట్ తీసేసి రాస్తున్నప్పుడు am I వస్తుంది. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఓకే, దిస్ ఈస్ ది ట్యాగ్ ఫర్ I am a student, I am not a student, or I am not a boy, I am a boy. ఓకే, నాట్ క్యారీ చేసినప్పుడు మాత్రమే ఆంటై అని రాయాలి. ఫస్ట్ లెటర్ స్మాల్ ఉండాలి. నౌన్ వస్తే ప్రనౌన్గా మార్చుకోవాలి. సీత వస్తే షీ, రామ వస్తే హీ, రామ అండ్ సీత ఇద్దరు వస్తే దే. సంబడి, ఎవ్రీబడి, నోబడి వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఏం రాసుకోవాలి? దే రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఇది ఎందుకు ఇలా అంటే అనాలి, ఎందుకు అనకూడదు? ఐఎమ్ నాట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. యాజ్ ద గ్రామేరియన్స్ సెడ్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. దట్స్ ఆల్. ఓకేనా? దీన్నే రైట్ ఎందుకు అనాలి, లెఫ్ట్ ఎందుకు అనకూడదు, దీన్ని హెడ్ ఎందుకు అనాలి అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ సంబడి, ఎవ్రీబడి, నోబడి, ఎవ్రీవన్, నో వన్ అంటే మనుషుల సెన్స్లో వాడుతున్నాం మనం. కొన్ని సందర్భాల్లో వస్తువుల సెన్స్లో కూడా సంథింగ్, నథింగ్ అని ఇండెఫినెట్స్ వస్తాయి. అప్పుడు ఎట్లా చేయాలి చూడండి. నథింగ్ ఈజ్ ప్రెజెంట్, నథింగ్ ఈజ్ దేర్, లైక్ దట్. ఓకేనా? నథింగ్ ఈజ్ ప్రెజెంట్ అంటున్నాం. నథింగ్ ఈజ్ ప్రెజెంట్ అన్నప్పుడు ఆల్రెడీ నాట్ దీంట్లో ఉంది. ఓకేనా? మనది సెంటెన్స్ ఎట్లుండాలి? పాజిటివ్. నెగటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ సెంటెన్స్. నథింగ్ అంటే నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాట్ తీసేస్తున్నాం మనం. నాట్ పెట్టకూడదు. వర్బ్ ఏముంది? ఈజ్ ఉంది. ఓకేనా? ఈజ్. మళ్ళీ నథింగ్ అని చూడండి, మనుషుల సెన్స్లో వచ్చినప్పుడు దే పెడుతున్నాం కదా. వస్తువుల సెన్స్లో వచ్చినప్పుడు ఏం పెట్టాలి మీరు? ఇట్ పెట్టాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? దే పెట్టకూడదు, ఇట్ పెట్టాలి. ఈజ్ ఇట్ క్వశ్చన్ ట్యాగ్. మనుషుల సెన్స్లో వచ్చినప్పుడు సంబడి, ఎవ్రీబడి, నోబడి, ఎవ్రీవన్, నో వన్ మనుషుల సెన్స్లో వచ్చినప్పుడు దే. కానీ సంథింగ్, నథింగ్ అని ఇండెఫినెట్గా వస్తువుల రూపంలో చెప్తున్నాం. అంటే వస్తువుల సెన్స్ ఉంది అక్కడ. సంథింగ్
నథింగ్ మనుషులకి వాడము కదా. సో వస్తువుల సెన్స్ ఉన్నప్పుడు, థింగ్స్ సెన్స్ ఉన్నప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? ఇడ్ పెట్టుకోవాలి. ఓకేనా? నథింగ్ అంటే ఆల్రెడీ దాంట్లో నాట్ ఉంది, మళ్ళీ సంథింగ్లో నాట్ లేదు. సంథింగ్ ఈజ్ ప్రజెంట్, ఏదో ఉంది అక్కడ. ఓకే, ఇప్పుడు ఎట్లా రాయాలి? ఇప్పుడు ఈజ్ తీసుకున్నాను, నాట్ లేదు కాబట్టి, సంథింగ్ అంటే పాజిటివ్ సెన్స్ కాబట్టి ఇజింట్. ఓకే, ఇజింట్ ఇట్, ఇజింట్ ఇట్. ఓకే, సో నథింగ్కి ఆల్రెడీ నాట్ ఉంటుంది, దానికి పాజిటివ్ ట్యాగ్. సంథింగ్కి ఇది పాజిటివ్ కాబట్టి నెగటివ్ ట్యాగ్. నోబడీ కేమ్, ఎవరూ రాలేదు. ఓకేనా? ఇది V2 అంటే హెల్పింగ్ వర్బ్ డిడ్ రాసుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో నాట్ ఉంది, నోబడీ అంటే నాట్ ఉంది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. నోబడీ వచ్చినప్పుడు ఏం పెట్టుకోవాలి? దే పెట్టుకోవాలి. డిడ్ దే. ఓకేనా? డిడ్ దే. ఇప్పుడు ఇదే చూడండి, ఎవ్రీబడి. ఓకే, ఎవ్రీబడికి చేస్తున్నాను. ఎవ్రీబడి కేమ్. ఓకే, ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు వచ్చారు, పాజిటివ్ సెంటెన్స్. కేమ్ అంటే V2, హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది? డిడ్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ కమ్ వచ్చింటే డూ డస్ వచ్చేవి. ఇక్కడ V2 కాబట్టి డిడ్ తీసుకుంటున్నాను, స్మాల్ లెటర్ రాశాను. నాట్ లేదు కాబట్టి, ఎవ్రీబడి అంటే పాజిటివ్ కాబట్టి నోబడి అన్నప్పుడు నాట్ ఉంటుంది, ఎవ్రీబడి అన్నప్పుడు నాట్ లేదు కాబట్టి పెట్టేశాను. తర్వాత ఏం రాయాలి? దే. క్వశ్చన్, everybody came. Didn't they? Didn't they? Didn't they? Like that. Now let us. ఇక్కడ మెయిన్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్ అయిపోయింది. సంబడి, నోబడి, ఎవ్రీబడికి అయిపోయింది. సంథింగ్, నథింగ్కి అయిపోయింది. ఫ్యూ, లిటిల్కి చెప్పేశాను. హార్డ్లీ, స్కేర్స్లీ దీనికి చెప్పేశాను. ఓకేనా? జనరల్గా కూడా చెప్పేశాను అన్ని టెన్సెస్కి. ఇప్పుడు దేర్ వస్తే దేరే పెట్టుకోవాలి. చూడండి, దేర్ ఈజ్ అ క్లాస్. ఓకే, ఇక్కడ ఏముంది? వర్బ్ ఈజ్ ఉంది, నాట్ లేదు కాబట్టి నాట్ పెడుతున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ దేర్ వచ్చింది కాబట్టి మనం కూడా దేరే తీసుకోవాలి. ఇక్కడ దే కానీ ఇటు కానీ వేరేవి ప్లేస్ చేయడానికి వీలు లేదు. నెక్స్ట్, దెర్ ఈజ్ నాట్ ఏ క్లాస్. ఇప్పుడు చూడండి, దెర్ ఇజింట్ అ క్లాస్. దేర్ ఇజింట్ అ క్లాస్. ఇప్పుడు ఏమవుతుంది? స్మాల్ లెటర్ నాట్ ఉంది కాబట్టి తీసేయాలి. ఈజ్ దేర్? Question mark. That's all. Okay. Next, the final one. She ought to go. Yeah, ought model verb తో ఒకసారి చూద్దామండి. ought to go నెగటివ్ సెంటెన్స్ కదా, పాజిటివ్ సెంటెన్స్ అంటే నెగటివ్ ట్యాగ్ పెట్టాలి కదా. ఎలా పెట్టాలి? ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ ఉండాలి. ఆట్, ఆట్ నాట్, oughtn't she. Okay, oughtn't she. Like this you have to use. And that's all for today's class. I am done with it. Okay, so see you in the next class. Good night. Shab khair. Bye bye.